హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు ఆ యొక్క సభా ప్రాంగణంలో ఉన్న జనమంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ యొక్క నినాదాలు చూసి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలలో ఏ మూలకు వెళ్ళినా సరే కానీ, ఎలాంటి ప్లాన్ లేని ప్రోగ్రామ్స్ కి వెళ్ళినా సరే కానీ ఆయన వస్తున్నాడని తెలిసిన కొన్ని నిమిషాల వ్యవధిలో జనాలంతా కూడిపోతారు. పవన్ కళ్యాణ్ ని చూడడం కోసం ఎగబడుతుంటారు. సేమ్ ప్రమాణ స్వీకారం అంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి పేరు పలికినా కానీ, పవన్ కళ్యాణ్ గారి విజువల్ కనిపించినా కానీ ఊగిపోతుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా ఇలాగే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు అటు స్టేజ్ పై ఉన్న నేతలు, సెలబ్రిటీలు, స్టేజ్ కిందున్న అభిమానులు, కుటుంబ సభ్యులంతా ఒక రకమైన గూస్ బాంబ్స్ వచ్చాయని చెప్పవచ్చు. ఇక మెగాస్టార్ చిరంజీవి గారి ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నంత సేపు మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఎమోషనల్ కావడం జరిగింది. కన్నార్పకుండా తన తమ్ముడు ఈ స్థాయికి వచ్చాడనే ఒక ఆనంద పష్పాలు మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళల్లో మనం అందరం చూసాము. పవన్ కళ్యాణ్ గారి సతీమణి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే వీడియో తీశారు. స్టేజ్ కింద ఉన్న రామ్ చరణ్ తేజ్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరానందన్, కూతురు హాద్య, వీళ్ళంతా కూడా చాలా ఎమోషనల్ కావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్, సెలబ్రిటీలు వీళ్ళంతా ఎమోషనల్ కావడం పక్కకు పెడితే మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఈ యొక్క కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీతో కలిసి మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి రావడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి కాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మొక్కడం కావచ్చు, ఇలా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు తీశాడు, ఎన్నో భారీ హిట్లు కొట్టారు, బ్లాక్ బాస్టర్ హిట్లు ఇచ్చారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. అలాగే కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. పద్మ విభూషణ్ లాంటి ఒక గొప్ప అవార్డు సైతం మెగాస్టార్ చిరంజీవి గారు దక్కించుకున్నారు. కానీ అప్పుడెప్పుడు కలగని ఆనందం ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి కళ్ళల్లో చూసాము. నరేంద్ర మోడీ గారు నేరుగా చిరంజీవి గారి దగ్గరికి వచ్చి చిరంజీవి గారిని హత్తుక్కొని, పవన్ కళ్యాణ్ గారిని హత్తుకొని, ఒకవైపు చిరంజీవి గారిని, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారిని పక్కకు తీసుకొని మాట్లాడుతుంటే అప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిపై చేయేసి ముద్దాడిన మూమెంట్ కావచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో రజనీకాంత్ గారు చిరంజీవి భుజాన్ని తట్టినప్పుడు చాలా గర్వంగా ఉంది అని మెగాస్టార్ చిరంజీవి గారు అన్న సందర్భం కావచ్చు. మొత్తానికి ప్రమాణ స్వీకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. కానీ ఈ యొక్క కార్యక్రమంలో మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చిరంజీవి గారు అని అనుకోవచ్చు. చిరంజీవి గారు ప్రతి ఒక్క మూమెంట్ ని చాలా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. తన తమ్ముడు యొక్క స్థాయికి రావడం చిరంజీవి గారు చూసి చాలా గర్వపడ్డారని చెప్పవచ్చు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి జీవితంలో ఈ యొక్క రోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు.